డాన్స్ తోనే సాంగ్స్ కి ఫ్యాన్స్ ని క్రియేట్ చేసే స్టామినా టాలీవుడ్ లో ముందు చిరంజీవికే ఉండేది. మరి చిరంజీవితోనే ఇంకో స్టార్ కి స్టెప్ వేసే అవకాశం వస్తే, ఒకప్పుడు శంకర్ దాదా ఎంబీబీఎస్ సాంగ్ లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తే థియేటర్స్ హోరెత్తిపోయాయి. శంకర్ దాదా జిందాబాద్ లో రవితేజ, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ కి ఆ అవకాశం వస్తే ఫ్యాన్స్ బుర్రూతలూగిపోయారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. రీసెంట్ ఫేజ్ లో చిరంజీవి సినిమాల్లో జస్ట్ సాంగ్ లోనే కాదు, గెస్ట్ రోల్లో మరో స్టార్ కనిపిస్తున్నాడు. మరి ఇది కేవలం హైప్ కోసమా, లేక నిజంగా కలెక్షన్స్ పెంచే ఫార్ములానా? లేటెస్ట్ గా చిరంజీవి నయనతార కాంబోలో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమా మనశంకర వరప్రసాద్ గారు. ఈ సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్తో పాటు సంక్రాంతి స్పెషల్ సాంగ్ ముందే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. చిరంజీవి వెంకటేష్ స్క్రీన్ షేరింగ్ అంటేనే ఫ్యాన్స్ కు పండగ. సినిమా రిలీజ్ కి ముందే సాంగ్ వైరల్ అవ్వడంతో ఇది మెగాస్టార్ హైప్ ఫార్ములా మరోసారి వర్క్ అవుతుందా అన్న చర్చ హాట్ టాపిక్ అవుతోంది. ఇదే ఫార్ములా ఫస్ట్ ఆచార్యలో ట్రై చేశాడు చిరంజీవి. అందులో రామ్ చరణ్ కి గెస్ట్ రోల్ ఇచ్చి కలిసి స్టెప్లేశాడు. ఆ సాంగ్ కి భారీ హైప్ వచ్చింది. మెగాస్టార్ మెగా పవర్ స్టార్ కాంబో థియేటర్లను హోరెత్తించింది. సాంగ్ హైప్ వేరు, సినిమా ఫలితం వేరు. అలాగే ఆచార్య తర్వాత గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ గెస్ట్ అపీరెన్స్ మెగా సర్ప్రైజ్. చిరంజీవి సల్మాన్ కలిసి స్టెప్ వేసిన తార్ మార్ టక్కర్ మార్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సేఫ్ జోన్ లోకి వెళ్లడంతో చిరంజీవికి అలా సెట్ అవుతుందో లేక సెట్ చేసుకుంటున్నారో కానీ ఇదో ఫామ్ లాగా మారిపోయింది. ఆ తర్వాత వాల్తేరు వీరయ్యలో రవితేజకు ఆ ఛాన్స్ ఇచ్చాడు చిరంజీవి. తమ్ముడిగా గెస్ట్ రోల్లో నటించిన రవితేజ డోంట్ స్టాప్ డాన్సింగ్, పూనకాలు లోడింగ్ అంటూ చిరంజీవితో చేసిన మాస్ సాంగ్ ఫుల్ ఫెస్టివల్ గా మారింది. చిరంజీవి రవితేజ ఎనర్జీ కలిసి స్క్రీన్ ని షేక్ చేసింది. సినిమా కూడా కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ లో అదే ఫార్ములా కనిపిస్తోంది. గెస్ట్ రోల్ స్పెషల్ సాంగ్ ఫార్ములా హైప్ కి వెపన్ లా ఉన్నప్పటికీ కంటెంట్ తో కలిసొస్తేనే ఈ ఫార్ములా వర్క్ అవుతుంది. ఫలితం పండగవుతుంది. ఒకప్పుడు స్టార్ హీరో అంటే ఏడాదికి 2-3 సినిమాలైనా రిలీజ్ అయ్యేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఏడాదికి ఒక్కసారి తెరపై కనిపించడమే పెద్ద ఈవెంట్ గా మారింది. భారీ బడ్జెట్, పాన్ ఇండియా స్ట్రాటజీ, విఎఫ్ఎక్స్, క్వాలిటీ, కాంటెంట్ పేరుతో స్కెడ్యూల్స్ పెరిగాయి. రిలీజ్ డేట్స్ మారిపోతున్నాయి. కారణం ఏదైనా 2025ని పూర్తిగా మిస్ చేసిన స్టార్ హీరోస్ ఎవరు, ఎందుకు? ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి 2023 ఆగస్టులో భోళా శంకర్తో ప్రేక్షకుల్ని పలుకరించాడు. ఆ తర్వాత 2024, 2025లో ఆయన నుంచి థియేటర్ రిలీజ్ లేదు. విశ్వంభర 2025 జనవరిలోనే వస్తుంది అన్న అంచనాలున్నా గ్రాఫిక్స్, విజువల్ వర్క్స్, సాంగ్స్ కారణంగా సినిమా డిలే అయింది. దాంతో మెగాస్టార్ వరుసగా 2 సంవత్సరాలు మిస్ అయ్యాడు. అయితే 2026లో మాత్రం మనశంకర వరప్రసాద్ గారు అండ్ విశ్వంభరతో డబుల్ ధమాకా ప్లాన్ చేశాడు మెగాస్టార్. జనవరి 12న సంక్రాంతి బరిలో మనశంకర వరప్రసాద్ గారు, సమ్మర్లో విశ్వంభరతో డబుల్ ఫీస్ట్ ఇవ్వనున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటేనే భారీ సెట్స్, భారీ బడ్జెట్. 2024లో రిలీజ్ అయిన కల్కి తర్వాత 2025లో రాజాసాబ్ సమ్మర్ నుంచి పోస్ట్ పోన్ అవుతూ డిసెంబర్ కు చేరింది. కానీ భారీ వసూలు రావాలంటే సంక్రాంతి బెస్ట్ ని 2026 పండుగ బరిలో ది రాజాసాబ్ తో సిల్వర్ స్క్రీన్ ఫైట్ కి రెడీ అయ్యాడు. ఇలా పోస్ట్ పోన్ వల్ల 2025లో ఎలాంటి రిలీజ్ లేకుండా గడిపేశాడు. మహేష్ బాబు ఫ్యాన్స్ కు 2025 అంటే ఫుల్ వెయిటింగ్ ఇయర్. రాజమౌళి ప్రాజెక్ట్ కోసం మహేష్ పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ మోడ్ లోకి వెళ్లిపోయాడు. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ అడ్వెంచర్ ఎపిక్. షూటింగ్ కు ముందే రీసెర్చ్, లొకేషన్ హంటింగ్, ఫిజికల్ ప్రిపరేషన్ కి నెలలు పడుతోంది. దాంతో 2025లో మహేష్ నుంచి థియేటర్ ఎంట్రీ లేదు. ఇంకా షాక్ ఏంటంటే ఈ వెయిట్ 2027 వరకు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. 2024 జనవరి 12న వచ్చిన గుంటూరు కారం తర్వాత 3 ఏళ్లు మహేష్ బాబు థియేటర్ ని మిస్ అవుతున్నట్టే. 2024 డిసెంబర్ లో వచ్చిన పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ తన నెక్స్ట్ స్టెప్ ను చాలా కేర్ఫుల్ గా ప్లాన్ చేస్తున్నాడు. పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని కథ, దర్శకుడు, స్కేల్ అన్నిటినీ రీచెక్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. అందుకే 2025లో అల్లు అర్జున్ కూడా థియేటర్ లో కనిపించలేదు. అట్లీ కాంబినేషన్ ప్రాజెక్ట్ కూడా 2027 వరకు వెళ్లే ఛాన్స్ ఉండడంతో అల్లు అర్జున్ 2025, 2026 2 సంవత్సరాలు సిల్వర్ స్క్రీన్ కు దూరమైనట్టే. ఒకప్పుడు స్పీడ్ ముఖ్యం, ఇప్పుడు స్కేల్ ముఖ్యం. అందుకే 2025లో ఈ స్టార్స్ కనిపించలేదు. సీనియర్ స్టార్స్ మాత్రమే కాదు, 2025లో యంగ్ స్టార్స్, మిడ్ రేంజ్ హీరోస్ కూడా సిల్వర్ స్క్రీన్ కి దూరమయ్యారు. ఒకప్పుడు ఏడాదికి ఓ సినిమా కామన్ అయితే ఇప్పుడు ఒక్క సినిమా రావడమే ఛాలెంజ్ గా మారిపోయింది. మరి 2025ని మిస్ చేసిన ఆ యంగ్స్టర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
శర్వానంద్ నటించిన మనమే 2024 జూన్ 7న ఆడియన్స్ ముందుకొచ్చింది. ఆ తర్వాత ఇప్పటి వరకు శర్వా నుంచి మరో సినిమా రాలేదు. 2025లో రావాల్సిన నారీ నారీ నడుమ మురారి, బైకర్ రెండు రిలీజ్లు వాయిదా పడ్డాయి. అయితే ఈ రెండు 2026లోనే థియేటర్స్లోకి రానున్నాయి. అందులో నారీ నారీ నడుమ మురారి జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. వరుణ్ తేజ్ కూడా ఏడాదికి పైగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. 2024 నవంబర్ 14న రిలీజ్ అయిన మట్కా పాజిటివ్ రిజల్ట్ ఇవ్వలేదు. ప్రస్తుతం మేర్లపాక గాంధీ డైరెక్షన్లో హారర్ కామెడీని చేస్తున్నాడు వరుణ్. ఇక 2024 చివర్లో విశ్వంతో పలకరించిన గోపీచంద్ ప్రెజెంట్ సంకల్ప్ రెడ్డి డైరెక్షన్లో ఒక హిస్టారికల్ థ్రిల్లర్లో నటిస్తున్నాడు. ఇలా ఈ ఇద్దరు హీరోస్ 2025లో ఎలాంటి సందడి చేయలేదు. 2025లో నిఖిల్ స్వయంభూ అప్డేట్స్ తోనే గడిపేశాడు. ఈ భారీ పీరియాడిక్ డ్రామా 2026 ఫిబ్రవరి 13న మహాశివరాత్రి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. 2024లో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా తర్వాత ఈ భారీ ప్రాజెక్ట్కే ఎక్కువ టైం స్పెండ్ చేశాడు నిఖిల్. అడ్విశేష్కి 2025లో గ్యాప్ వచ్చింది. ఆయన నటిస్తున్న డెకాయిట్ 2025లో రిలీజ్ ప్లాన్ చేసినా వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమా 2026 మార్చి 26న ఉగాది స్పెషల్గా రిలీజ్ కానుంది. ఇక సాయి దుర్గతేజ్ విషయానికి వస్తే 2023లో విరూపాక్ష తర్వాత ఇప్పటి వరకు మరో సినిమా రాలేదు. 2024తో పాటు 2025ని కూడా మిస్ అయ్యాడు. ఆయన నటిస్తున్న సంబరాల ఏటిగట్టు 2025లో రావాల్సి ఉన్న నిర్మాణ కారణాల వల్ల వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. కానీ 2026లో థియేటర్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా చూస్తే సీనియర్ స్టార్స్ మాత్రమే కాదు, యంగ్ అండ్ మిడ్ రేంజ్ హీరోస్ కూడా భారీ స్కేల్, క్వాలిటీ, పాన్ ఇండియా పేరుతో 2025ని మిస్ చేసుకున్నారు. పెళ్లి తర్వాత నయనతార గ్లామర్కి గుడ్ బై చెప్పిందనే మాట చాలా కాలం వినిపించింది. లేడీ ఓరియంటెడ్ పాత్రలు, ఫ్యామిలీ డ్రామాస్, డివైన్ రోల్స్, ఇదే ఆమె కొత్త ట్రాక్ అనుకున్నారు ఫ్యాన్స్. కానీ లేటెస్ట్గా రిలీజ్ అయిన టాక్సిక్ లుక్ చూస్తే మాత్రం గ్లామర్ చాప్టర్ మళ్ళీ ఓపెన్ అయ్యిందా అన్న డౌట్ స్ట్రాంగ్గా వస్తోంది. పెళ్లి తర్వాత నయన్ స్క్రీన్ ప్రెజెన్స్ పూర్తిగా మారిపోయిందని అనుకున్న టైంలో టాక్సిక్ లుక్ షాక్ ఇచ్చింది. స్టైలిష్ అవుట్ఫిట్స్, కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్, గ్లామర్తో పాటు యాటిట్యూడ్ కూడా కనిపిస్తోంది. నయన్ మళ్ళీ స్టార్ హీరోయిన్ ఆరా చూపిస్తుందనే ఫీలింగ్ కలుగుతోంది. గ్లామర్ ఒకటే కాదు, గ్రేస్ కూడా తన బ్రాండ్ అని మరోసారి ప్రూవ్ చేస్తోంది నయన్. మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో ఆమె ఫ్యామిలీ ఓరియంటెడ్ లుక్లో కనిపించబోతోంది. ఈ రోల్లో నయన్కి యాక్టింగ్ స్కోప్ ఎక్కువగా ఉంది. ఇది ఆమె మెచ్యూర్డ్ ఫేజ్ ని బలంగా చూపిస్తోంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్ 100 మిలియన్ వ్యూస్ దాటి ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. ఇలా 2 డిఫరెంట్ రోల్స్ చేస్తున్న నయన్ మరోవైపు మూకుతి అమ్మన్ 2తో మళ్ళీ డివైన్ రోల్లో దర్శనమివ్వబోతోంది. తెలుగులో అమ్మోరు తల్లి 2గా ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో వీడియో రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఇవే కాకుండా రఖాయ్ అనే లేడీ ఓరియంటెడ్ మూవీతో కూడా పలకరించనుంది లేడీ సూపర్ స్టార్. సెంధిల్ నల్లసామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఓ బిడ్డకి తల్లి రోల్లో కనిపించనుంది. గ్లామర్ కంటే క్యారెక్టర్, కమర్షియల్ కంటే కాంటెంట్ అనే తన ఎంపికను నయన్ ఇక్కడ స్ట్రాంగ్ గా చూపిస్తోంది. టాక్సిక్ తో గ్లామర్ షాక్, మనశంకర వరప్రసాద్ గారుతో గ్రేస్, మూకుతి అమ్మన్ 2తో డివైన్ పవర్, రకాయ్తో లేడీ ఓరియంటెడ్ స్ట్రెంగ్త్, అన్ని రకాల రోల్స్ ని బ్యాలెన్స్ చేస్తోంది నయన్. న్యూ ఇయర్ కి రిలీజెస్ పెద్దగా ఉండవు. స్టార్స్ నుంచి అప్డేట్స్, న్యూ అనౌన్స్మెంట్స్, ఇలా ఏదో ఒక న్యూస్తో సరిపెట్టేస్తుంది ఇండస్ట్రీ. అయితే 2026 జనవరి 1కి వచ్చేసరికి సీన్ కాస్త రివర్స్ అయింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 6 సినిమాలు రిలీజ్ అవుతున్నా ఎక్కడా పెద్దగా సౌండ్ లేదు. ఎందుకు ఈ సైలెన్స్? ఈ న్యూ ఇయర్ రోజున రిలీజ్ అవుతున్న స్ట్రైట్ తెలుగు సినిమాల్లో ముందుగా మాట్లాడుకోవాల్సింది సైక్ సిద్ధార్థ. నందు హీరోగా నటించిన ఈ రొమాంటిక్ డార్క్ కామెడీ హైప్ తక్కువైనా కాన్సెప్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంది. అదేవిధంగా సహకుటుంబానం ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ మణిశర్మ సంగీతంతో నెమ్మదిగా నమ్మకం పెంచుకుంటోంది. ప్రమోషన్స్ బలంగా లేకపోయినా ఈ 2 సినిమాలు పూర్తిగా మౌత్ టాక్ మీదే బాక్సాఫీస్ ఆశలు పెట్టుకున్నాయి. మరోవైపు వనవీర మైథలాజికల్ రూరల్ డ్రామాగా వస్తోంది ఈ సినిమా. వానరగా ముందు అనుకున్న వనవీరగా టైటిల్ మార్చి రిలీజ్ కు రెడీ అయింది. ఇలాంటి జానర్ సినిమాలు హిట్ అయితే ఊహించని రేంజ్ కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. కానీ న్యూ ఇయర్ లాంటి క్రిటికల్ డే రోజు ప్రమోషన్ లేకపోతే థియేటర్ రీచ్ పెద్ద ఛాలెంజ్. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, ఉపేంద్ర నటించిన 45 ద
మూవీ ఇంకా కిచ్చా సుదీప్ నటించిన మార్క్ కూడా జనవరి 1న రిలీజ్ అవుతున్నాయి. పేర్లు చూస్తే బాక్స్ ఆఫీస్ కు బలమున్న సినిమాలే. కానీ సమస్య ఏంటంటే తెలుగులో ప్రమోషన్స్ చాలా వీక్. కన్నడలో ఉన్న క్రేజ్ తెలుగు మార్కెట్లోకి బలంగా ట్రాన్స్లేట్ కాలేకపోయింది. ఫలితంగా స్టార్స్ ఉన్న ఓపెనింగ్స్ మాత్రం యావరేజ్ రేంజ్లోనే ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. బైలింగ్వెల్గా తెరకెక్కిన గత వైభవం న్యూ ఇయర్ రోజునే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆషికా రంగన, దుష్యంత్ జంటగా నటించిన ఈ చిత్రంపై మేకర్స్ కంటెంట్ మీదే పూర్తి నమ్మకం పెట్టుకున్నారు. ఈ మొత్తం సైలెంట్ రిలీజ్లకు అసలు కారణం ఇంకో వారం రోజుల్లో ద రాజా సాబ్, మనశంకర్ వరప్రసాద్ గారు లాంటి భారీ సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ప్రేక్షకుల దృష్టి మొత్తం ఆ పెద్ద సినిమాలపైనే ఉండడంతో జనవరి 1న సినిమాలు ప్రమోషన్స్ చేసినా అవి పెద్దగా ట్రెండ్ కాలేకపోయాయి. అందుకే ఈసారి న్యూ ఇయర్ బాక్స్ ఆఫీస్ హైప్ కాదు, కంటెంట్ టెస్ట్ అవుతోంది.